హాయ్. సో ఇవాళ మేమైతే షాపింగ్కి వెళ్తూ ఉన్నాము. ఏంటి అంటే బర్త్డే వీక్ అనమాట, ఆర్వీ బర్త్డే వీక్. అప్పుడే 1 year అయిపోతుంది ఆర్వీకి. సో ఆర్వీ కోసం షాపింగ్ చేద్దామని అయితే వెళ్తూ ఉన్నాము. సో మెయిన్ ఇంకా అలానే నాకు కూడా కొంచెం ట్రీస్ తీసుకోవాలని ఉందన్నమాట. ఇంకా అది కూడా వెళ్దామని చెప్పేసి నర్సరీకి అక్కడ కూడా వెళ్తూ ఉన్నాము. ఏం షాపింగ్ చేసాం ఏంటి అనేది మాకు కూడా ఐడియా లేదు. సో దానికోసం అయితే బయలుదేరుతూ ఉన్నాము. ఆర్వీ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. ఫుల్ స్మైల్ ఇచ్చేస్తుంది. సో ఆర్వీ బర్త్డే వీక్ కేక్స్ మేము ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నవి అవన్నీ కస్టమైజ్ కేక్ అవన్నీ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటే ల్యాప్టాప్లో సో చూసి హ్యాపీగా నవ్వుతూ ఉందన్నమాట. సో క్యాప్చర్ చేయాల్సిందే మర్చిపోయాను. సో ఇంకా ఇవ్వలేదు. సో ఇంకా సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఉన్నాం అనమాట. సో అవి చూపిస్తే హ్యాపీగా ఉందన్నమాట. ఏమర్థం అవుతుందో ఏమో తెలియదు. సో సరే ఇంకెందుకు లేటు వెళ్దాం పదండి. హ్యాపీ బర్త్డే వీక్. మీకు అప్పుడే 1 year అయిపోతుంది. బర్త్డే వస్తుందన్న నీకు. ఇప్పుడు బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాం. హ్యాపీగా ఉందన్నమాట. సో మోస్ట్లీ నేను హౌస్ షిఫ్ట్ అవ్వడానికి కూడా సో బర్త్డే నా బర్త్డేకి రండి అని చెప్పు. బర్త్డేకి రండి అని చెప్పు. వెల్కమ్. సో ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట బర్త్డే వీక్ అంటేనే. బర్త్డే వీక్ వచ్చేసింది ఆర్వీది. సో హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ చెక్ చేసి చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నా ఛానల్లో ట్రావెలింగ్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ ఇలా చాలా ఉంటాయండి, చెక్ చేయండి. హలో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. ఆర్వీ బర్త్డే వీక్లో కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనిపించింది అన్నమాట. ఒకరోజు షాపింగ్, ఇంకొక రోజు కేక్ స్మాష్ అలా. సో నాకున్న ఐడియాస్ అయితే చేస్తూ ఉన్నాను కొన్ని. ఇవాళైతే షాపింగ్ చేయాలని అయితే అనుకోలేదు. బర్త్డే షాపింగ్ ఆల్రెడీ నేను కస్టమైజ్ అవుట్ఫిట్స్ అయితే చేయించేసాను. సో అవి కూడా వచ్చేసాయి. అవుట్ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. సో నేను ఇన్స్టాలోనే ఆర్డర్ చేశాను అనమాట అవుట్ఫిట్స్ అయితే. సో చూద్దాం. ఇప్పుడైతే షాపింగ్ అని చెప్పాను కదా, అలానే కొన్ని. సో ఏంటి అంటే నాకు ఎప్పటి నుంచినో అనుకుంటున్న మినీ గార్డెనింగ్ చేస్తూ ఉన్నా అనమాట ఇంట్లో. బాల్కనీ మేకవర్ అయితే చేయాలనుకొని ఇంకా ఎప్పటి నుంచోనే ఉండింది. 3 years బ్యాక్ నేను బెంగళూరు వచ్చినప్పుడు బాల్కనీస్ ఉండాలి, సో 2 ఉంటే సరిపోతుంది అని చెప్పేసి, లాండ్రీకి ఒకటి, సో గ్రీనరీకి ఒకటి అని చెప్పేసి అలా ఫిక్స్ అయ్యా అనమాట. బట్ అక్కడ నాకు 2 బాల్కనీస్ అయితే వచ్చాయి మేము ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు. మీకు ఇంకా ఒకటి వాషింగ్ మిషన్, లాండ్రీకి అయితే పెట్టేసుకున్నాను. ఇంకొక చోట ఏంటి అంటే సో స్పేషియస్గా ఉంది, కానీ వర్షం పడితే, ఇంకా బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కదా. సో ఇంకా నాకు పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఎందుకంటే వాటర్ ఇంకా స్టోర్ బాగా ఉండిపోతాయి అనమాట, అవి ఎక్కడికి వెళ్ళవు. ఇంకా నేను కంపల్సరీ ఊడ్ చేయాలి. సో అలా ఉండింది. ఇంకా అందుకోసం ఆ ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిందనమాట నాకు. సో ఇంకేం పెడదాంలే అని చెప్పేసి, ఇంకా ఎందుకంటే మనం గ్రీనరీ మ్యాట్ వేసుకున్నా ఇది వేసుకున్నా ఇంకా అవన్నీ తీయాలి, ఎత్తాలి, క్లీన్ చేయాలంటే అది ఇంకా డబల్ పని అయిపోతుంది నాకు వర్షం వచ్చినప్పుడల్లా. ఇంకా ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇంకా హౌస్ షిఫ్ట్ అయిపోయాం కదా. ఇంకా ఇక్కడ ఏంటి అంటే వాటర్ స్టోర్ కావు. సో చూసుకున్నాం అనమాట. సో అందుకోసమే ఇంకా బాల్కనీ మేకవర్ చేసుకుందాం అని చెప్పేసి బాల్కనీ మేకవర్కి షాపింగ్కి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు 2 కవర్ చేద్దామని చెప్పేసి ఇవాళ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏం చెట్లు తీసుకుందాం ఏంటి అయితే ఫస్ట్ నర్సరీకైనా వెళ్తుండేది. సో నర్సరీకి వెళ్తున్నాం. ఫస్ట్ చెట్లు తీసుకుందామని అయితే చూద్దాం. మంచిగా తీసుకోవాలనుకుంటున్నా. కొంచెం ఫ్లవర్స్ వచ్చేటట్టు, ఈసారి ఫ్లవర్స్ వచ్చేటట్టు కూడా పెడదాము అని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ ఉన్నవి కూడా కనిపిస్తే బాగుంటాయి. సో అని చూస్తూనే ఫస్ట్ వెళ్తూనే మార్నింగ్ బాల్కనీకి వెళ్తాం కాబట్టి
చెట్లు ఫ్లవర్స్ కూడా ఉండాలి, కలర్ఫుల్గా కనిపించాలి అని చెప్పి తీసుకుందాం అనుకుంటున్నా ఫ్లవర్స్ వచ్చేటట్టు కూడా. లెట్స్ సీ అక్కడికి వెళ్ళాక ఏం తీసుకుంటానో చూద్దాం. సో మేమైతే డెస్టినేషన్కి అయితే వచ్చేసాము, కానీ ఇక్కడికి వచ్చాక నర్సరీ ఉందా లేదా అని డౌట్ వచ్చింది. ఇంక అందుకే మా హస్బెండ్ చూసుకొని వచ్చేకెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మైక్ కావాలని అస్సలు ఎంత గోల చేస్తుందంటే అంత గోల చేస్తుంది. సో దగ్గరే ఉందన్నమాట నర్సరీ అయితే, కానీ అక్కడ అది లోపలికి డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యామని చెప్పి చూపిస్తుంది. అదేనా? అదే ప్లేస్ లేదా మరి ఎట్లా? సో ఇంకొక దానికైతే వెళ్తూ ఉన్నాం. నర్సరీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది లోపలికి ఉన్నాయి, చెట్లు ఏమో బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే మనుషులు, చాలా పెద్దగా ఉన్నట్టుంది నర్సరీ. ఓపెన్ చేయి గేట్. ఆయన ఉండే ఒక అంకుల్ చూస్తే ఇక్కడ అక్కడ చూసా. నర్సరీ అయితే చాలా పెద్దగానే ఉంది, చెట్లు ఏవే ఉన్నాయో ఏమో అనేది మాత్రం తెలియదు. లోపలికి అయితే రమ్మన్నారు. నర్సరీలోకి ఎంటర్ అయిపోయాము. ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది ఇటు సైడ్ ఇటు సైడ్. ఇక్కడ అన్ని ప్యాంట్స్ ఏవో తీసేసినట్టున్నారు. ఏం నాన్నా, లోటస్ కూడా ఉన్నాయి. అదే చూద్దాం ఏ భయ. తెలుగు కన్నా కన్నడ తెలుగు వస్తుందా? ఇదేం చెట్టు భయ? ఫ్లవర్ ఉంది గ్రౌండ్లోనా? షోనే కదా అవి? ఇవేనా భయ? ఇంకా ఉన్నాయా లోపల? అవునా, సరే చూసుకొద్దాం కదా ఒకసారి చూసుకొని. అదే ఇవి ఎంత పడతాయి ఇండోరు? ఏది ఇది? ఇండోర్ ప్లాంటేనా? వైట్ వస్తుందా? వైట్ పింక్? ఓకే ఓకే. తామర పువ్వు కాదు, అది కూడా ఇండోర్ ప్లాంటే. ఇవి వచ్చి ఎంత పడతాయి బాయ్? 100 రూపాయలు. ఇట్లా వైట్ కలర్ వస్తుంది హాఫ్. అది అది 2 ఉంటుంది. చూద్దాం రా. ఇట్లాంటివి తీసుకున్నాము. అవి ఇవెంత పడతాయి భయ్యా? క్యాక్టస్ ఇవెంత? దీంట్లో ఇంకా రకాలు ఉంటాయి కదా? ఏ ఫిషెస్ ఉన్నాయా? కలర్ కలర్ ఫిషెస్ నానా. ఫిషెస్ నానా. వీళ్ళు ఒక పాన్ లాగా తయారు చేసేసుకొని ఫిషెస్ని పెంచుతున్నారు. సో క్యూట్ కలర్ ఫిషెస్ నానా. కలర్ ఆరెంజ్ అండ్ వైట్ ఉన్నాయి. అవి ఫిషెస్ తెచ్చుకుందామా మనం? ఒకటి చిన్న ఫిష్. అవి చూడు నన్ను ఎంత పెద్దగా తీస్తుందో నోరు. అవి చూడు ఎంత పెద్దగా తీస్తున్నాయి నోరులో. బాగున్నాయా అవి ఫిషెస్? రాగులా?
లేదు ఫుడ్ అమ్మా. దానికి సపరేట్ ఉంటుందా ఫుడ్ అని? మామూలు మెయిన్ ఫుడ్. ఎన్ని ఉన్నాయి చిన్న? గులాబ్ చెట్లు లేవా? అదే అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటా. ఏంటవి? ఆ ఊరికే ఇవి షోనే తీసుకుందామా ఒకటి? అది స్నేక్ ప్లాంటా? ఇంట్లోనే ఇవి ఉన్నాయిలే మన దాంట్లోనే. అక్కడే ఉన్నాయిలే కింద స్నేక్ ప్లాంట్. ఉన్నాయా ఇక్కడ? కింద ఒకటి పెట్టినా చాలు. కింద అంటే కింద కిలో ఉంటారు. ఇంట్లో పెట్టేదే కదా? ఇండోరే. ఇది ఎంత? ఇది 100 రూపాయలు. తీసుకుందామా ఒకటి? అది 6 నెలలకు ఒక ఆశ పెట్టుకున్నాం అంతే. దానికి దానికి రేటా? బాగున్నాయి ఫిషెస్. ఎంత గట్టిగా ఉంది ఆకు? స్టిఫ్గా ఉంది. ప్లాస్టిక్ ఉంటుంది. అది 1 నెలలు కాదు కట్ చేసి పెడితే అది అట్లే ఉంటుంది. నీట్గా అంటే షోక్ అంతే. అది తీసుకుందామా? అది ఇవేమో బాగా నచ్చుతున్నాయి కానీ 800 చెప్తూ ఉంటే అస్సలు కొనబుద్ధి కావట్లే. అది వేరేది ఇప్పుడు చూపించిండేది ఇట్లాంటిది. అంజీర్ చెట్నా? కింద పెట్టినారు నీకు. నువ్వేం జోక్గా అడుగుతున్నావా? కింద పెట్టినా అంత పెద్దగా అయింది నీకు కాయలా ఏంటి? ఏ వద్దులే. ఈ మనీ ప్లాంట్ చెట్ల కర్లిచ్చింటే నేను చిన్నవే అనుకున్నా కానీ ఆకులే ఇట్లా వస్తాయంట ఇవి. సో వీటిని కూడా పెంచుతారంట. నేను చెట్లు కర్లిచ్చింటే సో ఎన్నో ఇయర్స్ నుంచి కింద వేస్తే అలా వస్తాయి అనుకున్నాను కానీ ఇవి కూడా అమ్ముతారు అంటే సో ఇప్పుడు తెలుసుకున్నా ఇవి కూడా అమ్ముతారు అని చెప్పేసి. నేను మామూలుగా కింద పెద్ద చెట్లకు కర్లిచ్చుంటే సో ఇవన్నీ నేను కింద పెట్టిన దానికి అలా వస్తాయేమో అనుకున్నాము కానీ అలా కాదంట. ఏది? ఇది పూల్ 100 రూపాయలు డిస్కౌంట్ అయింది ఆల్రెడీ. సో ఫైనల్లీ మా షాపింగ్ అంటే చెట్ల షాపింగ్ అయిపోయింది. నర్సరీలో చూపించాను కదా. సో బాగున్నాయి చెట్లు కానీ ఇంకా నేను కొన్ని ఫ్లవర్స్ ఉన్న చెట్లు తీసుకోవాలనుకున్నా కానీ 2-3 దొరికాయి కానీ అవి ఎప్పుడో వస్తాయంట. కానీ 3 months వస్తుంది అని ఫ్లవర్ అలానే ఉంటుందంట 3 months. అదేం చెట్టు కూడా తీసుకునేకైతే చూద్దాం. కలర్ అది ఆరెంజ్ కలర్లో వస్తుంది అని చెప్పారు. నేనైతే చూసింది ఆ చెట్టుని తీసుకున్నా ఫైనల్లీ నా సో
ఫైనల్లీ నేనైతే చెట్లు అయితే షాపింగ్ చేసేసాను. ఎన్ని రోజుల నుంచో తీసుకోవాలి, మెయిన్ మేకవర్ చేయాలనుకున్నాను అనమాట గార్డెన్. సో బాల్కనీ మేకవర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో అది తీరబోతుంది అనమాట. ఇంకా బాగానే తీసుకున్నాం, బాగానే ఇచ్చారు కదా చెట్లు. సో మేము హెచ్ఎస్ఆర్లో ఉన్నప్పుడు ఒక చిన్న చెట్టు క్యాక్టస్ అవి 350 అలా చెప్పారనమాట. ఇక్కడ మాకు రీజనబుల్గానే దొరికాయని చెప్పాలి. సో కానీ ఇక్కడ తక్కువే ఉన్నాయి అవి, ఒక 2-3 ఐటమ్సే ఉన్నాయి. బట్ ఒకటేమో తీసుకున్నాను. ఒక 350 అంతా చిన్న చెట్టుకు 350 పెట్టాలంటే అస్సలు పెట్టాలనిపించలేదు. అవి బాగుంటాయి కదా, చిన్న క్యూట్గా ఉంటాయి చెట్లు, చూసినప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ వస్తుందన్నమాట. సో ఇంకా ఇక్కడ ఒక 100 రూపీస్ అలానే పడ్డాయి అనమాట. సో ఫైనల్గా కూడా తగ్గించుకున్నారు. సో హ్యాపీ. సో మేము వచ్చిన దానికి మేము అన్ని చెట్లు తీసుకోవడానికి హ్యాపీగానే వెళ్తున్నాం. తక్కువే పడ్డాయి చెట్లు, కానీ ఇలా కొంచెం బ్యాక్ సైడ్ వచ్చి సో కొంచెం ఇలా అవుట్కట్స్లోకి వచ్చి తీసుకుంటే చెట్లు తక్కువ పడతాయి. సో మాకు దగ్గరే ఉంది అనమాట ఈ నర్సరీ. సో ఇంకా సిటీలో అడిగితే ఇంకా ఫుల్ బీభత్సంగా రేట్లు చెప్తారు. ఆ రేట్లు చూస్తేనే చెట్లకి ఇంత కాస్ట్ పెట్టాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ పెట్టాలి కొన్ని చెట్లకైతే. బాగున్నాయా స్టైల్లో ఆర్వీకి బట్టల కోసం వచ్చేసాం. నేను ఫ్రాక్ ఆల్రెడీ తీసుకున్నాను లైఫ్ స్టైల్లో మాల్లో. ఇవి చూసి బ్యాగ్ బాగుందన్నా. బాగుందా? మనం చూసాను ఏం ఫస్ట్ బాబాకి చూసుకుందాం. ఫస్ట్ షూస్ తీసుకోవాలి పాపకి. వాడు కూర్చోపు, వాడి ప్లేస్ లైఫ్ స్టైల్లో షాపింగ్ అయిపోయింది. బిల్లింగ్ అయితే వేపిస్తూ ఉన్నారు. సో పాపకైతే ఏదో ఒకటి తినిపించాలి కదా, టైం అవుతుంది. సో ఈ బనానా తినిపిస్తూ ఉన్నాను, తినిపించేస్తాను అండి. సో వాయిస్కి నేను మైక్ ఆల్రెడీ పీకేసింది, నవ్వుతాను చూడండి, కంప్లైంట్ ఇస్తానని. సో మైక్ అటాచ్ చేసుకుంటా కదా, సో అది లాగేసింది అనమాట. అది మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి. అన్నీ లాగేస్తూ ఉంటుంది ఆర్వి పాప. అన్నీ పీకేస్తూ ఉంటుంది, అన్నీ రిపేర్లు చేస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఏమో నన్ను తిడతాడు, ఎందుకు ఇష్టం అని. ఇంక ఇవ్వకపోయినా చూసారు కదా ఇంతకుముందు. సో ఆకుంటానే ఉంటుంది, లేదంటే ఏడుస్తుంది. ఇంకొకటి తీసుకోవాలి. సో ఇవ్వకపోతే ఏడుస్తుంది, ఇస్తే కొంచెం పోగొట్టేస్తుంది. ఇంకా ఇలాంటివి ఎన్ని పోతాయో భయం వేస్తుంది. సో తీసుకోవాలంటే మెయిన్గా షాపింగ్ లైఫ్ స్టైల్లో ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడంటే పాపకి ఊరికి వెళ్ళేటప్పుడు మాలా ఫేషియాలో లైఫ్ స్టైల్లోనే ఎక్కువ పర్చేస్ చేసినాము. సో అందుకు బాగున్నాయని చెప్పేసి మరీ లైఫ్ స్టైల్కి వచ్చామన్నమాట. సో షాపింగ్ అయిపోయింది, బిల్డింగ్ వేపిస్తున్నారు. నేను కూడా ఒక డ్రెస్ తీసుకున్నా. సో అది. సో ఇంకా జూడియోకి కూడా వెళ్దాం అనుకుంటున్నాం, పక్కనే ఉంది జూడియో కూడా. సో జూడియోలో కొంచెం తక్కువ పడతాయి కదా, సో అక్కడ కూడా పాపకి ఏమైనా తీసుకుందామైతే అనుకున్నాం అనమాట. చూడాలి, టైం ఉంటే వెళ్తాము. ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా షాపింగ్ చేయాలి అంటున్నారు. సో చూసి టైం సరిపోతే జూడియోకి వెళ్తాము, లేదంటే ఇంకా లైఫ్ స్టైల్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. నాకు ఈ దుప్పట బాగా నచ్చిందనమాట. నేను తీసుకున్న డ్రెస్కి బాగా కాంబినేషన్ అవుతుంది. సో 1000 రూపీస్ ఉందనమాట. ఇంకొక డ్రెస్ వస్తుంది అని చెప్పి ఇంకా అది పక్కన పెట్టేశాను. అదే మీకుతో షేర్ చూపిస్తున్నా. దీనికి 1000 రూపీస్ పెట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా అనమాట. సో తీసుకోలేదులేండి, 1000 రూపీస్ పెట్టే బదులు నాకు ఇంకొక డ్రెస్సే వస్తుంది అనుకొని అది పక్కన పెట్టేశాను అనమాట, నచ్చినా కానీ. ఇంకా మా ఆయనకి షాపింగ్కి ఒక కలర్ కాంబినేషన్తో మా మ్యాచింగ్ తీసుకోవాలనుకున్నాము. సో అది దొరకడం లేదు, ఇంకా దానికోసమే వెతుకుతూ ఉన్నారు. ఫైనల్గా ఒక ఏదో టీషర్ట్లో దొరికింది, ఇంకా అదే తీసుకున్నారు. దానికోసమే వెతుకుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఆర్వి చూసారా, ఆర్వి అద్దం చూపిస్తే చాలు కిసెస్ పెట్టుకుంటూ అలా మురిసిపోతూ ఉంటుంది. సో ఆ తర్వాత మేము ఇక్కడ హోమ్ సెంటర్కి వచ్చాము. దానిలోనే హోమ్ సెంటర్ ఉంటే
హోమ్ సెంటర్లో ఇంకా చెట్లు చూస్తున్నాను అనమాట, కాస్ట్ ఎంత ఉన్నాయని చెప్పి. సో ఇంకా హోమ్ సెంటర్లో చెప్పనక్కర్లేదు, బీభత్సంగానే ఉంటాయి రేట్లు అయితే. సో ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగుంటాయండి, సో క్లాసీగా ఉంటాయి ఐటమ్స్ అంతా. సో కానీ ఇప్పుడు అవసరం లేదు నాకు, కానీ బాగుంటాయి, నచ్చుతాయి నాకు అనమాట హోమ్ సెంటర్లో. సో అక్కడక్కడ చూస్తూ ఇంకా ఎక్కడికి ఎందుకు వెళ్ళా అంటే బెడ్షీట్స్ టవల్స్ తీసుకుందాం అయితే వెళ్ళాం, కానీ టవల్స్ ఏమి ఎక్కువ కనిపించలేదు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అలానే దోశ తవా కావాలన్నమాట, క్యాస్టర్డ్లో తీసుకుందాం అనుకున్నాను అనమాట దోశ తవా. ఇంకా అక్కడ లేదు, సో వెళ్ళాను కానీ ఇంకా వాటర్ కూడా ఉంటే ఇంకా అవి తీసుకున్నాను, కానీ నాకు అది క్యాస్టర్డ్లో ఉంటే దోశ బాగా వస్తుంది అని చెప్పేసి ఇంకా దాంట్లో తీసుకుందాం అనేది ఫిక్స్ అయ్యాను అనమాట. బట్ అక్కడ లేదు. ఇక్కడ నేను బ్రష్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇది 800 అంట. సో కాస్ట్ చూస్తే 800 ఉందన్నమాట. సోప్ అది నేను చూపించాను కదా, సోప్ బాక్స్, సో సోప్ పెట్టుకోవడానికి అది కూడా 800 ఉంది, 799. సో 9:15 అవుతుంది టైము. ఫైనల్గా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం. ఇప్పుడు జ్యూస్ షాపింగ్ అయిపోయింది. వాళ్ళ డాడీ షాపింగ్ చేశాడు, వాళ్ళ మమ్మీ కూడా షాపింగ్ చేసింది. ఆర్వీకే ఎక్కువ డ్రెస్సెస్, ఎన్ని ఉన్నా తక్కువే వస్తున్నాయి ఆర్వీకి అయితే. చూసారా, అస్సలు పడుకోదు, చూస్తూ ఉంటుంది, బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట షాపింగ్కి. సో అది ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము. 9:30 అవుతుంది, 9:15 అవుతుంది టైము. సో ఇంకా డైరెక్ట్ ఇంటికే అనుకున్నాం, కానీ జూడియోకి వెళ్ళాలని మొత్తం అంతా లైఫ్ స్టైల్ అని. ఒక షాప్కి వచ్చామంటే ఇంకా అక్కడే ఫుల్ అయిపోతుంది, మరి వెళ్ళలేము. సో మాల్లో అయితే వెళ్ళొచ్చు, కానీ ఇది జస్ట్ లైఫ్ స్టైల్ సపరేట్ ఉంది, సో దానికి వచ్చాము. ఇంకా హోమ్ సెంటర్ కూడా ఉంటే వెళ్ళాము, అక్కడ చూసాం కానీ ఏం తీసుకోలేదు. చిన్న టవాల్స్ ఒకటి తీసుకున్నాం అంతే అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. Hope you like my videos. Please subscribe to Swechha Creative Vlogs. Bye bye.